नमस्कार दोस्तों, आप सभी को डाउट्स क्लैरिफाइड यूट्यूब ఛానల్ पे స్వాగత్ है। ఏంటి టోన్ మారింది అనుకుంటున్నారా? ఈరోజు హిందీలో ఫస్ట్ వీడియో చేస్తున్నాను। ఆ హిందీలో లెసన్ 6 అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనే చాప్టర్ని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూడండి। లెసన్ 6 అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ। దీని మీనింగ్ ఏంటి? అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్, స్థర్ అంటే స్థాయి, లెవెల్, నెక్స్ట్ హిందీ ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ అంటే అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ। ఇప్పుడు మనము ఉన్ముఖీకరణ చూద్దాము। పశు పక్షియోకి భీ భాషా హోతీ హై। పశువులకు పక్షులకు కూడా వాళ్ళ భాష ఉంటుంది, వాళ్ళ సొంత భాష। इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं। అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ భావాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు। यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसे सुविकसित భాష నహీ హోతీ। అంటే మనుషులకి వెల్ డెవలప్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ పశు పక్షికి అట్లా ఉండదు కదా। ఇప్పుడు కుక్కకైతే భౌ భౌ, పిల్లికైతే మియావ్ ఇలా ఉంటుంది, కానీ మనది ఒక లాంగ్వేజ్ అంటే వెల్ డెవలప్డ్ లాంగ్వేజ్। ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలాంటివన్నీ వెల్ డెవలప్డ్ లాంగ్వేజ్ కాబట్టి మనది వెల్ డెవలప్డ్ లాంగ్వేజ్ అంటే మనుషులది మంచి వెల్ డెవలప్డ్ లాంగ్వేజ్। पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं। सीधी सादी आवाज़ों అంటే కొన్ని సౌండ్స్ ద్వారానే వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తారు ఎదుటి వాళ్ళకి, అంటే వాళ్ళ జాతి వాళ్ళకి। ఏ బड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं। किसी पक्षी द्वारा किए गए सकते अन्य पक्षी भी पहचान सकते हैं। అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారా, భయపడుతున్నారా, లేకపోతే ఇలాంటి భావన అంటే ఇలాంటి భావన ఈజీగా అర్థం చేసుకుంటుంది। పక్షులు వాళ్ళ జాతి వాళ్ళని, అది కుక్కలు వాళ్ళ జాతిని। వేరే వీధిలో కుక్క అరిచినా కానీ ఈ వీధి కుక్క తెలుసుకొని వెళ్ళిపోతుంది। ఒక చిన్న సౌండ్ చేసినా కానీ ఆ పక్షికి ఇంకో పక్షికి అర్థమైపోతుంది। ఇలా ఉన్ముఖీకరణలో మనకి ఇచ్చారు। నెక్స్ట్ ఈ లెసన్ ఉద్దేశం ఏంటి? పత్ర లేఖన్ కి పద్ధతి కా వికాస్ కర్నా, అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ కా మహత్వ బతానా। అంటే ఇందులో లెటర్ రైటింగ్ ఉంటుంది, మరియు అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ కా మహత్వ అంటే హిందీ ఇంపార్టెన్స్ ఏంటి, గొప్పతనం ఏంటి అనేది ఈ లెసన్లో మనకి తెలుస్తుంది। నెక్స్ట్ విధా విశేష్। పత్ర విధా పాठ में प्रेक्षक अपने विषय से जुड़ा पत्र पावक, पत्र पाने वाला, पत्र पावक अंटे पत्र पाने वाला के नाम लिखता है। पत्रों के द्वारा अपने विचार दूसरे तक पहुंचा सकते हैं। विषय प्रवेश। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया है। अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीवन बन चुकी है।
జీవికా బన్ చుకి హే. జీవిక అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్. అంటే ఆ హిందీ తెలిసిన వాళ్ళకి ఈజీగా జాబ్స్ దొరుకుతున్నాయి. అంటే అప్పుడు గాంధీజీ టైంలో ఇండిపెండెన్స్ కోసం అందరినీ, దేశంలో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళందరినీ, ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క పీపుల్ వచ్చేవారు, ఫ్రీడమ్ ఫైటర్స్. ఒకరు మరాఠీ ఉండేవాళ్ళు, ఇంకొకరు కన్నడ ఉండేవాళ్ళు, ఇంకొకరు తెలుగు, ఇంకొకరు హిందీ, ఇలా ఉండేవాళ్ళు. అయితే గాంధీజీ ఏం చేశారంటే, ఎక్కువ ఏ భాష మాట్లాడుతున్నారు? హిందీ మాట్లాడుతున్నారు. అయితే హిందీని అందరూ మాట్లాడేటట్టుగా ఆయన అందరికీ నేర్పించారు. మహాత్మా గాంధీయే స్వయంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి హిందీ ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఎందుకు నేర్పించారు? ఒక మరాఠీ ఆయన కన్నడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకేం అర్థం కాదు కదా. కాబట్టి గాంధీజీనే చేశారు అలా. హిందీ అనేది వాళ్ళ సొంత వాడుక భాషలాగా మార్చేశారు. అంటే ప్రతి వాళ్ళు ఒకరు హిందీలో మాట్లాడితే ఇంకో కూడా హిందీలో మాట్లాడేటట్లుగా చేశారు. హిందీ టు హిందీ ఈజీగా అర్థమవుతుంది. మరాఠీ టు హిందీ అంటే, కన్నడ టు హిందీ అంటే అర్థం కాదు. కాబట్టి అందరికీ హిందీ వచ్చేటట్టుగా ఆయననే చూసుకున్నారు. అందుకే కాన్స్టిట్యూషన్లో కూడా హిందీ మన రాష్ట్ర భాష, విశ్వ భాష और రాజభాష. అంటే మొత్తం కంట్రీలో ఆ లాంగ్వేజ్ అనేది అందరికీ వచ్చి ఉండాలి. అంటే అది రాజభాషగా చేశారు. ఎందుకంటే అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి. ఇప్పుడు మనం ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా కానీ హిందీ ఒక్కటి వస్తే చాలు, అన్ని స్టేట్స్ తిరిగేయచ్చు మన ఇండియాలో. కాబట్టి హిందీ రాజభాష. కాబట్టి మన హిందీని రాజభాషలాగా ప్రకటించారు. ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాము. అయితే మనం లెటర్లో ఫస్ట్ ఏం రాస్తాము? స్థాన్ ఏంటి? హైదరాబాద్. నెక్స్ట్ దినాంక్, డేట్ రాస్తాము. డేట్ రాశాక నెక్స్ట్ ప్రియ మిత్ర. అంటే ఇక్కడ బషీర్ అనే అతను అభినవ్ కుమార్ అనే అతనికి లెటర్ రాస్తున్నాడు. కాబట్టి ప్రియ మిత్ర అంటే బాయ్ రాశాడు కాబట్టి మిత్ర. ఒకవేళ గర్ల్స్ రాసుకున్నారంటే సహేలి అని రాయొచ్చు. నెక్స్ట్ సహేలి కాకుండా మనకి సడన్గా ఐడియా రాలేదంటే మిత్ర అని కూడా రాయొచ్చు. ఒకవేళ మనము మన పేరెంట్స్కి రాయాలనుకుంటే ప్రియ అని పెట్టకూడదు. పూజ్య పితాజీ లేదా పూజ్య మాతాజీ ఇలా పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనము పత్రిలోకి వెళ్ళాము. ప్రియ మిత్ర కామ పెట్టేసి తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు? ఫస్ట్ హౌ ఆర్ యు అని అడుగుతాం కదా ఇంగ్లీష్లో, అలానే ఇందులో కూడా అలా అడుగుతున్నారు. ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో, నేను అనుకుంటున్నాను మీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగానే ఉన్నావు. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నాకు ఒకటి తెలిసింది ఏంటంటే నువ్వు వేరే కార్యక్రమాలు హిందీ భాష మీద జరిగే వేరే కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకుంటున్నావు అని నాకు అర్థమైంది. అంటే నాకు తెలిసింది నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావంట కదా అని చెప్తున్నాడు. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. मैं तुम्हारा जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. అంటే అప్పుడు భారతీయ స్వతంత్రత సంగ్రామ్ అంటే అప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా మన ఇండిపెండెన్స్ కోసం. అంటే ఇండిపెండెన్స్ కంటే ముందే. కాబట్టి అప్పుడు
ఒకరి భాష ఇంకోరు అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం అయింది. కాబట్టి భాష అనేది ఏదైనా ఒక కన్ఫర్మ్ భాష అంటే ఒకరు ఇంకోరితో కమ్యూనికేట్ చేసుకునే ఈజీ భాషని వాళ్ళకి అవసరమయ్యింది. ఇది ఆ సెంటెన్స్లో ఉన్న మీనింగ్. యహ్ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా. హిందీ వల్లనే మనకు ఇండిపెండెన్స్లో చాలా హెల్ప్ అయింది. మన కంట్రీని ఇండిపెండెంట్ చేసుకోవడానికి ఇది హిందీ అనేది చాలా అవసరమయ్యింది, దీంతోనే సాధ్యమయ్యింది అని ఆ సెంటెన్స్లో ఉంది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. ఈ కాలంలో మనము ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునే జరూరీ హే అంటే సీఖనా జరూరీ హే అంటే నేర్చుకోవాలి. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. హిందీ ఇంకా ఇంగ్లీష్ కంపల్సరీగా నేర్చుకోవాలి అంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. అంటే హిందీ వస్తే మనం మొత్తం భారతదేశం అంతా తిరగచ్చు. अच्छी तरह कर सकते हैं అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. అంటే మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతారు. అంటే చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు మన ఇండియాలో. కాబట్టి हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. అందరికీ తెలిసిన భాషని మన రాజభాషగా చేద్దామనుకున్నారు. वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. అందరూ ఒక్కటైపోతారు. ఆ హిందీ అంటే ఒకరి భావం ఇంకొకరికి అర్థమవుతుంది. ఆ హిందీ రాజభాష చేసినప్పుడు हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. इसलिए देश के वर्तमान और भविष्य प्रेजेंट एंड फ्यूचर को ध्यान में रख के అంటే దాన్ని గుర్తుంచుకొని भारतीय संविधान ने अनुच्छेद 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 में राजभाषा के रूप में गौरवान्वित किया है. ఇక్కడ భారతీయ సంవిధాన్ ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అయితే 343 అనే పారాలో హిందీ గురించి రాశారు. 14th సెప్టెంబర్ 1949లో రాజ్భాషా కే రూప్ మే గౌరవాన్విత్ కియా హై అంటే దాన్ని రాజ్భాష అని గౌరవించారు. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి ప్రతి ఇయర్ 14th సెప్టెంబర్కి హిందీ దివస్ జరుపుకుంటున్నాము. नेक्स्ट पैरा. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फ्यूजी, गुयाना, सूरीनाम, त्रिनिडाड, टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, మారిషస్, ఆస్ట్రేలియా ఆది. ఇందులో ఇప్పుడు నేను ఇన్ని కంట్రీస్ నేమ్స్ చెప్పాను కదా, ఇవి 22 కంట్రీస్ ఉన్నాయి. ఈ 22 కంట్రీస్లో హిందీ మాట్లాడతారు. హిందీ మన దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా మాట్లాడుతున్నారు అని దీని అర్థం.
అవి ఎన్ని 22 कंट्रीज మాట్లాడుతున్నాయంట మన హిందీని. आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. विदेशों में भी हिंदी का रचनाएं लिखा जा रही है. అంటే ఫారెన్లో కూడా మన హిందీ రచనల్ని రాస్తున్నారు. जिसमें वहाँ के साहित्यकारों लिटरेचर्स का भी विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है. మనమందరం గర్వపడాల్సిన మాట ఇది అని అంటున్నారు. నిజమే కదా, మనమందరం గర్వపడాలి కదా. మన హిందీ వేరే ఫారెన్లో కూడా మన హిందీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి మరి. गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. మన ఇండియన్స్తో మాట్లాడడానికి కూడా వాళ్ళు అక్కడ పీపుల్ కూడా హిందీ నేర్చుకుంటున్నారు. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. అందుకే మన ఇండియానే కాకుండా వేరే దేశాల్లో కూడా మన హిందీ గురించి ప్రచారం జరుగుతుంది. ప్రసార్ అంటే చూపించడం, టీవీల్లో చూపిస్తారు కదా, అది ప్రచార్ అంటే कैनवासिंग प्रचारम చేయడం. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपने महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 అంటే 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే www.rajbhasha.nic.in, నెక్స్ట్ www.ildc.government.in, నెక్స్ట్ www.bhashaindia.com. ఇలా కొన్ని వెబ్సైట్ ఇచ్చారు ఇక్కడ. ఇందులో మనం హిందీకి సంబంధించినవి తెలుసుకోవచ్చు. आदि वेबसाइट सेवा में तत्पर है. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुकी है. इसका प्रमाण यह है कि विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. అంటే दिन ब दिन అంటే ఇక్కడ డే బై డే. ఇక్కడ మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే మన విశ్వంలో హిందీ విశ్వమే 10 जनवरी అంటే 10th जनवरी హిందీ దివస్ చేస్తాము. హిందీ దివస్ మనాయా జాతా హై. హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటాము. దీని ద్వారా మన హిందీ అనేది అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చూపిస్తుంది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. అంటే చయన్ అంటే సెలెక్ట్. ఇప్పుడు మనము ద్వితీయ భాషగా అంటే సెకండ్ లాంగ్వేజ్గా హిందీను ఎంచుకో అని సలహా ఇస్తున్నాడు. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. నేషనల్ వైజ్గా ఇంకా ఇంటర్నేషనల్ వైజ్గా హిందీకి ఒక లెవెల్ ఉంది.
महत्वपूर्ण అంటే మంచి లెవెల్ ఉంది. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. మంచి భవిష్యత్తుని మనం బిల్డ్ చేసుకోవచ్చు. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. హిందీ సెకండ్ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ లాంగ్వేజ్ అయినా నువ్వు సెలెక్ట్ చేసుకోవడం నీకు చాలా లాభాన్ని పొందుతావు, నువ్వు నీకు మంచిది అని చెప్తున్నారు. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నాకు నమ్మకం ఉంది నువ్వు హిందీ అంతర్రాష్ట్రీయ స్థర్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశం గొప్పతనాన్ని అక్కడ చాటుతావు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం లెటర్ అయ్యాక లాస్ట్కి ఏమని రాస్తాము ఇప్పుడు చూద్దాం. घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. నీ హెల్త్ గురించి పట్టించుకో, మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి నా ప్రణామాలు. నెక్స్ట్ లాస్ట్కి తుమ్హారీ ప్రియ మిత్ర బషీర్ అహ్మద్. లాస్ట్కి మీరు నెక్స్ట్ పతా అంటే అడ్రస్ రాయకపోతే మీకు 1 మార్క్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ అడ్రస్ అనేది పక్కా రాయాలి. శ్రీ ఎస్ అభినవ్ కుమార్ అతని పేరు, 10वीं కక్ష, ఏపీ మోడల్ స్కూల్, వెల్దండ, మహబూబ్ నగర్. ఇక్కడ పిన్ కోడ్ 509360. ఇది ఇంకా మన పత్ర కంప్లీట్ అయిపోయింది, ఇంకా మన లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి, సో నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డౌట్స్ క్లారిఫైడ్. జై హింద్.